అనగనగా రామాపురం అనే ఒక అందమైన పల్లెటూరు. పచ్చని పొలాలు, చెరువులు, పక్షుల కిలకిల రావాలతో ఆ ఊరు ఎప్పుడూ ప్రశాంతంగా ఉండేది. ఆ ఊరిలో పాపయ్య అనే ఒక పెద్ద వ్యాపారి ఉండేవాడు. రామాపురం మొత్తంలో అత్యంత ధనవంతుడు ఆయనే. ఆయనకు ఊరి మధ్యలో ఒక పెద్ద కిరాణా కొట్టు, చుట్టుపక్కల 3 ఎకరాల పొలం, ఒక పెద్ద డాబా ఇల్లు ఉన్నాయి. పాపయ్య దగ్గర ఎంత డబ్బుందో అంతకు 100 రెట్లు పిసినారితనం ఉండేది. పిసినారితనంలో అతనికి అతనే సాటి. కరెన్సీ నోటును గట్టిగా పట్టుకుంటే అందులోని గాంధీ తాత కూడా ఊపిరాడక ఏడుస్తాడన్నంత కక్కుర్తి మన పాపయ్యది. ఆయన పిసినారితనం ఎలాంటిదంటే, రాత్రిపూట కరెంటు బిల్లు ఎక్కువ వస్తుందని ఇంట్లో లైట్లు కూడా వేయనిచ్చేవాడు కాదు. చీకటి పడకముందే భోజనాలు ముగించి ఆరుబయట వెన్నెల వెలుగులో కూర్చోవాలని ఇంటివాళ్లకు హుకుం జారీ చేసేవాడు. దేవుడికి రోజూ అగరబత్తీలు వెలిగిస్తే ఖర్చు అని వారానికి ఒక్కసారి మాత్రమే వెలిగించేవాడు. ఆయన భార్య లక్ష్మి చాలా మంచిది. పాపయ్య పిసినారితనాన్ని భరిస్తూ సర్దుకుపోతూ కాలం వెళ్లదీస్తోంది. వారికి 10 ఏళ్ల వయసున్న రాము అనే ఒక కొడుకున్నాడు. ఆ పిల్లాడికి పండక్కైనా కొత్త బట్టలు కొనివ్వకుండా పాత బట్టలకే అతుకులు వేసి తొడిగించేవాడు పాపయ్య. కాలం చక్రంలా గిర్రున తిరిగింది. చలికాలం వెళ్లిపోయి మండు వేసవి వచ్చేసింది. ఆ సంవత్సరం ఎండలు మునుపెన్నడూ లేనంత తీవ్రంగా ఉన్నాయి. ఉదయం 8 గంటలకే ఆకాశం నుండి సూర్యుడు నిప్పులు చెరుగుతున్నాడు. చెరువుల్లో నీళ్లు అడుగంటిపోయాయి. చెట్ల ఆకులు వాడిపోయాయి. పక్షులు కూడా చెట్టు నీడ దొరకక గుక్కెడు నీరు లేక అల్లాడిపోతున్నాయి. మనుషులు మధ్యాహ్నం పూట ఇంటి నుండి బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. ఎవరింట్లో చూసినా చల్లటి నీళ్ల కోసం మట్టి కుండలు, వడదెబ్బ తగలకుండా మజ్జిగ, నిమ్మకాయ నీళ్లు కనిపిస్తున్నాయి. కాని పాపయ్య ఇంట్లో మాత్రం పరిస్థితి వేరు. ఒకరోజు మధ్యాహ్నం 10 గంటల సమయంలో కొడుకు రాము బడి నుండి ఇంటికి వచ్చాడు. ఎండలో నడిచి రావడం వల్ల వాడి ముఖం ఎర్రగా కందిపోయింది. చెమటలు పట్టి బాగా అలసిపోయాడు. ఉరుకులు పరుగులు పెడుతూ వంటగదిలోకి వెళ్లి దాహం తీర్చుకోవడానికి స్టీలు బిందెలో ఉన్న నీళ్లను గ్లాసులో పోసుకొని గటగటా తాగాడు. అంతే, మరుక్షణమే ఆ నీళ్లను బయటకు ఉమ్మేశాడు రాము. అమ్మా, ఈ నీళ్లు మరీ సలసలా కాగుతున్నాయి. వేడికి నా గొంతు, నాలుక కాలిపోతున్నాయి. నాకు చల్లటి నీళ్లు కావాలమ్మా, దాహంతో ప్రాణం పోతోంది అంటూ ఏడవడం మొదలుపెట్టాడు రాము. కొడుకు అవస్థ చూసి లక్ష్మి మనసు తరుక్కుపోయింది. ఏడవకు నాన్నా, ఆగు, మీ నాన్ననడిగి కుమ్మరి మల్లయ్య దగ్గర ఒక మంచి మట్టికుండ కొనుక్కొద్దాం, అప్పుడు నీకు చల్లటి నీళ్ళిస్తాను అని కొడుకును ఓదార్చింది. లక్ష్మి నేరుగా వరండాలో పాత వార్తాపత్రికతో విసురుకుంటూ కూర్చున్న పాపయ్య దగ్గరికి వెళ్ళింది. ఏవండి, ఎండలు మండిపోతున్నాయి. ఇంట్లో ఉన్న స్టీలు బిందెల్లో నీళ్లు సలసలా కాగుతున్నాయి. పిల్లాడు ఆ వేడినీళ్లు తాగలేక అల్లాడిపోతున్నాడు. ఓ 50 రూపాయలిస్తే కుమ్మరి మల్లయ్య దగ్గర ఒక మంచి మట్టికుండ కొనుక్కొస్తాను అని అడిగింది. 50 రూపాయలు అనే మాట వినగానే పాపయ్య ముఖం కోపంతో ఎర్రబడింది. కూర్చున్న చోట్నుండి అమాంతం ఉలిక్కిపడి లేచాడు. ఏంటే, 50 రూపాయలా? ఒక మట్టికుండకా? నీకేమైనా మతిపోయిందా? ఆ కుమ్మరి మల్లయ్యకు నేను 50 రూపాయలు సమర్పించుకోవాలా? ఆ కుండ ఏదో వారం రోజుల్లో పగిలిపోతుంది. నా 50 రూపాయలు బూడిదలో పోసిన పన్నీరు. నేను 1 రూపాయి కూడా ఇవ్వను అని గట్టిగా అరిచాడు. లక్ష్మికి కూడా కోపం వచ్చింది. మీ పిసినారితనం పాడుగాను. ఊళ్ళో అందరూ కుండలు కొనుక్కుంటున్నారు, మజ్జిగ తాగుతున్నారు. మన దగ్గర బోలెడంత డబ్బుండి కూడా ఈ కక్కుర్తి ఎందుకు? సొంత కొడుకు దాహం తీర్చలేని ఆ డబ్బుంటే ఎంత, పోతే ఎంత అని నిలదీసింది. దానికి పాపయ్య ఏమాత్రం తగ్గకుండా, నా ఇష్టం, వేడినీళ్లు తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. కడుపులో ఉన్న క్రిములు, రోగాలు అన్నీ చచ్చిపోతాయి. నా దగ్గర డబ్బులు ఊరికే రావడం లేదు. కుండలేదు, బండలేదు. పొయ్యి ఆ కుళాయి నీళ్లే ఆరబెట్టుకుని తాగండి అని తేల్చి చెప్పాడు. లక్ష్మి కన్నీళ్లు పెట్టుకుంటూ అక్కడ్నుండి వెళ్ళిపోయింది. రాము ఆ వేడినీళ్లనే ఏడుస్తూ తాగాడు. మరికొన్ని రోజులు గడిచాయి. ఎండలు మరింత ముదిరాయి. ఒకరోజు పక్క ఊరిలో పాపయ్య దూరపు బంధువుల ఇంట్లో పెళ్లి పెట్టుకున్నారు. ఆ ఊరు రామాపురం నుండి దాదాపు 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. పెళ్లికి వెళితే ఉచితంగా రుచికరమైన భోజనం చెయ్యొచ్చు, ఇంట్లో ఆ పూటకు బియ్యం, పప్పు ఆదా అవుతాయి అన్నది పాపయ్య ఆలోచన. అందుకే బస్సు ఛార్జీలు మిగల్చడానికి భార్యను, కొడుకును వెంటబెట్టుకుని మండుటెండలో కాలినడకన బయల్దేరాడు. మధ్యాహ్నం 12 గంటల సమయం. సూర్యుడు నడినెత్తిమీద ఉండి నిప్పులు వాన కురుస్తున్నాడు. రోడ్డుమీద తారు కరిగిపోతోంది. మట్టిదారిలో అయితే అడుగు పెడితే కాలిపోయేంత వేడి. పాపయ్య దగ్గర ఒకే ఒక్క నల్లటి గొడుగుంది. కాని దాన్ని తెరవలేదు. ఎండపడితే గొడుగు రంగు మాసిపోతుందని దాన్ని భద్రంగా ముడవకుండా చంకిలో పెట్టుకున్నాడు. కొడుకు రాము కాళ్లకి చెప్పులు కూడా లేవు. కనీసం ఆ పిల్లాడికి చెప్పులు కొనివ్వాలన్న ఇంగిత జ్ఞానం కూడా పాపయ్యకు లేకపోయింది.
రాము ఆ కాలిపోయే మట్టిరోడ్డు మీద చెప్పులు లేకుండా నడవలేకపడుతున్న అవస్థ అంతా ఇంతా కాదు. అడుగు తీసి అడుగు వెయ్యలేక ఏడుస్తూ వగరుస్తూ నడుస్తున్నాడు. నాన్న, కళ్ళు తిరుగుతున్నాయి, కాళ్ళు కాలిపోతున్నాయి నాన్నా, దయచేసి ఆ గొడుగైన తెలవవా, నాకు దాహంగా ఉంది, ఎక్కడైనా నీళ్లు కొనివ్వవా అంటూ ప్రాధేయపడ్డాడు రాము. కాని పాపయ్య కనికరించలేదు. నోర్మూసుకోరా, ఎండపడితే గొడుగు రంగు మాసిపోతుంది, మళ్ళీ కొత్తది కొనాలంటే 100 రూపాయలు దండగా, నీళ్లు కొనుక్కుని తాగడానికి మనమేమైనా మహారాజులమా, ఇంకో 10 నిమిషాలు ఓపిక పట్టు, ఉచితంగా భోజనం నీళ్లు దొరికే పెళ్లి మండపం వచ్చేస్తుంది అంటూ కొడుకును కసిరాడు. ఇంకో కిలోమీటర్ నడిచేసరికి రాము శరీరంలో నీరంతా ఆవిరైపోయింది. తీవ్రమైన వడదెబ్బ తగిలింది. ఒక్కసారిగా పిల్లాడి కళ్ళు తేలేసి స్పృహ తప్పి ఆ వేడి ఇసుకలో కుప్పకూలిపోయాడు. నా బిడ్డా అంటూ లక్ష్మి గట్టిగా అరుస్తూ కొడుకు మీద పడి బోరున విలపించింది. అప్పటివరకు డబ్బు గురించే ఆలోచిస్తున్న పాపయ్యకు ఒక్కసారిగా గుండె ఆగినంత పనైపోయింది. కొడుకు అలా అచేతనంగా పడిపోయేసరికి అతనికి భయం పట్టుకుంది. వెంటనే దారిన పోతున్న ఒక ఎడ్లబండిని బ్రతిమాలుకుని రామును తీసుకుని దగ్గర్లో ఉన్న ఆసుపత్రికి పరుగులు తీశాడు. డాక్టర్ సుందరం వెంటనే రామును అడ్మిట్ చేసుకున్నాడు. పిల్లాడి నాడి పట్టుకుని చూశాడు. పరిస్థితి విషమంగా ఉందని గ్రహించి వెంటనే ఐవీ సెలైన్ పెట్టి ప్రాణాలను నిలపడానికి అత్యవసర ఇంజెక్షన్లు ఇచ్చాడు. బయట పాపయ్య, లక్ష్మి కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నారు. 2 గంటల తర్వాత డాక్టర్ బయటకు వచ్చాడు. డాక్టర్ గారు, నా కొడుక్కి ఏమైంది, వాడు కళ్ళు తెరుస్తాగా అని పాపయ్య వణుకుతున్న గొంతుతో అడిగాడు. డాక్టర్ సుందరం పాపయ్యను కోపంగా చూస్తూ, నీకసలు బుద్ధి ఉందా పాపయ్య, 10 ఏళ్ల పిల్లాడ్ని ఈ మండుటెండలో కనీసం చెప్పులు గొడుగు లేకుండా నడిపిస్తావా, వాడికి తీవ్రమైన వడదెబ్బ తగిలింది, డీహైడ్రేషన్ వల్ల కిడ్నీల మీద ప్రభావం పడే పరిస్థితి వచ్చింది, ఇంకో 10 నిమిషాలు ఆలస్యం చేసి ఉంటే నీ కొడుకు ప్రాణాలు దక్కేవి కావు, ప్రస్తుతానికి ప్రాణాపాయం తప్పింది, కానీ 2 రోజులు ఆసుపత్రిలో ఉంచాలి, మందులు, సెలైన్, బెడ్ ఛార్జీలు, నా ఫీజు అన్నీ కలిపి 5,000 రూపాయలయ్యింది, వెంటనే కౌంటర్లో కట్టండి అని కరాఖండిగా చెప్పి వెళ్ళిపోయాడు. 5,000? ఆ మాట వినగానే పాపయ్యకు తల తిరిగి కింద పడిపోయినంత పనైపోయింది. గుండెను గట్టిగా పట్టుకుని కుర్చీలో చెతికలబడ్డాడు. కన్నీళ్లు ఆపుకోలేకపోయాడు. అదే ఆసుపత్రికి మందుల కోసం వచ్చిన ఊరి పెద్ద సుబ్బయ్య పాపయ్య ఏడవడం చూసి దగ్గరకు వచ్చాడు. విషయమంతా తెలుసుకున్నాడు. పాపయ్య భుజం మీద చెయ్యి వేసి ఇలా అన్నాడు, చూశావా పాపయ్య, ఒక 50 రూపాయలు పెట్టి కుండ కొని ఉంటే ఇంట్లో చల్లటి నీళ్లు దొరికేవి, ఓ 100 రూపాయలు పెట్టి పిల్లాడికి చెప్పులు, మరో 100 రూపాయలు పెట్టి కొత్త గొడుగు కొని ఉంటే ఈ రోజు వాడిలా చావు బతుకుల మధ్య ఆసుపత్రిలో పడుకునేవాడు కాదు. కేవలం 200-300 రూపాయలు ఆదా చెయ్యాలని కక్కుర్తిపడి ఈ రోజు 5,000 రూపాయలు ఆసుపత్రికి తగలేశావు. పైగా నీ కన్న కొడుకు ప్రాణాల మీదకు తెచ్చుకున్నావు. డబ్బు సంపాదించడం, పొదుపు చేయడం తప్పు కాదు, కానీ ప్రాథమిక అవసరాలకు కూడా ఖర్చు చెయ్యనంత పిసినారతనం పనికిరాదు. డబ్బును కూడబెట్టడం ముఖ్యం కాదు, సరైన సమయానికి, అవసరానికి దాన్ని వాడుకోవడం ముఖ్యం. సుబ్బయ్య మాటలు పాపయ్య గుండెల్లో సూదుల్లా గుచ్చుకున్నాయి. ఆయన మనసులో పెద్ద మార్పు మొదలైంది. తన తప్పును పూర్తిగా తెలుసుకున్నాడు. తన పిసినారితనమే తన కొడుకు ప్రాణాలకు ముప్పు తెచ్చిందని తీవ్రంగా పశ్చాత్తాపపడ్డాడు. కౌంటర్కి వెళ్లి ఏమాత్రం ఆలోచించకుండా 5,000 రూపాయల బిల్లు కట్టేశాడు. 2 రోజుల తర్వాత రాము పూర్తిగా కోలుకున్నాడు. ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యాక పాపయ్య నేరుగా కొడుకుని చెప్పుల దుకాణానికి తీసుకెళ్లాడు. వాడికి నచ్చిన ఎర్రటి అందమైన చెప్పులు కొనిచ్చాడు. ఎండ తగలకుండా ఒక పెద్ద రంగురంగుల గొడుగు కొన్నాడు. ఇంటికి వెళ్లే దారిలో కుమ్మరి మల్లయ్య దగ్గర 2 పెద్ద మట్టి కుండలు కొన్నాడు. ఇంటికి చేరుకోగానే ఆ కుండల్లో చల్లటి నీళ్లు నింపి అందులో కాస్త వట్టివేర్లు వేసి తన చేతులతో స్వయంగా కొడుకు రాముకు, భార్య లక్ష్మికి ఇచ్చాడు. అది చూసి లక్ష్మి కళ్లల్లో ఆనంద భాష్పాలు రాలాయి. రాము సంతోషంగా ఆ చల్లటి నీళ్లను తాగి నాన్నను పట్టుకున్నాడు. ఆ రోజు నుండి పాపయ్య తన పిసినారితనాన్ని పూర్తిగా వదిలేశాడు. కుటుంబ అవసరాల కోసం, సంతోషం కోసం ధారాళంగా ఖర్చు చేయడం మొదలుపెట్టాడు. డబ్బు కన్నా తన కుటుంబం, వాళ్ల ఆరోగ్యమే తనకు అసలైన మహాభాగ్యమని తెలుసుకున్నాడు. కథలోని నీతి, డబ్బును అవసరానికి మించి వృధా చేయకూడదు అనేది ఎంత నిజమో, అలాగే ప్రాథమిక అవసరాలకు కూడా ఖర్చు చేయనంత పిసినారితనం పనికిరాదు. అతి పిసినారితనం ఎప్పటికైనా ప్రాణాల మీదకు తీసుకురావడమే కాకుండా ఊహించని పెద్ద నష్టాన్నే తెచ్చిపెడుతుంది.